ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. ధరణిలో అందరూ మరచిపోయినను, ధరణిలో అందరూ మరచిపోయినను, మరువలేదు నీ శాశ్వత ప్రేమ, మరువలేదు నీ శాశ్వత ప్రేమ. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. కల్వరిలో నీవు కాచిన రక్తము కడిగెను నాదు ఘోర పాపములను. కల్వరిలో నీవు కాచిన రక్తము కడిగెను నాదు ఘోర పాపములను. అంతము వరకు ప్రేమించే ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ, కాచును శుద్ధులతో నన్ను, కాచును శుద్ధులతో, కాచును శుద్ధులతో నన్ను, కాచును శుద్ధులతో. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. దేని వాక్యములోను నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించున్నాడు గనుక ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చును, ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చును అన్నమాట చదువుదాము. ద్వితీయోపదేశకాండము 23 అధ్యాయం 5వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినం అంశం పేరు కూడా మన మీద ఉన్న శాపములన్నీ ఆశీర్వాదకరంగా మార్చు దేవుడు. మన మీద ఉన్న శాపములన్నీ ఆశీర్వాదకరంగా మార్చు దేవుడు. అంటే కొంతమంది బాప్తిసం తీసుకున్నా, దేవుడి సన్నిధానికి వచ్చినా ఏదో ఒక శాపగ్రస్తమైనది వెంటాడుతూనే ఉంటుంది. శాపం అంటే ఒక్కొక్క స్వభావమే ఒక శాపము. దేవునికి విరోధమైనటువంటి స్వభావాలే అవి శాపముగా మిగిలిపోతున్నాయి. మరి ముఖ్యంగా దేవుడు అంటున్నాడు కదా, మన మీదను దాడి చేస్తున్నటువంటి ఆ సాతాను శక్తులు ఆ శాపగ్రస్తమైనవన్నీ కూడా తొలగించి ఆ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తారంటున్నాడు. ఎంతమంది నేడు విశ్వసిస్తున్నారు? దేవుడు నన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు, ఆ శాపములన్నీ కొట్టివేసి ఉన్నాడు. అవును, యేసు రక్తం ద్వారా, యేసు ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనలో నింపుకొనుచుండగా శాపములన్నీ తొలగించబడతాయి. మరి ఆ శాపములు తొలగించబడాలంటే మనం ఏం చేయాలి? నేటి దినాల్లో ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని ఆత్మ కలిగి లేక ప్రతి ఒక్కరిని కూడా నిద్రాత్మ ఆవరిస్తుంది. అదొక శాపము. దేవుని ఆత్మతో నింపబడలేక దయ్యపు ఆత్మతో నింపబడుతున్నారు, అదొక శాపము. నిద్రాత్మ అదొక శాపము లాంటిది. ఎందుకు ఆ నిద్రాత్మ వస్తుందంటే
హృదయం కఠినమైపోయింది. హృదయము కఠినమైపోయింది. అందుకని ఆ రోమీయులకు రాసిన పత్రికలో కూడా మాట చదువుదాము. 11వ అధ్యాయం 8వ వచనం. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. చూసారా, నేటి వరకు కూడా నిద్రమత్తు కలిగినటువంటి మనస్సు. నిద్రమత్తు అంటే ఏదో ఆకారానికి పై నిద్ర, అది ఆ నిద్ర వేరు, ఆత్మలో నిద్ర వేరు. అదొక శాపము. ఎంతోమంది ఆత్మలో నిద్రపోతున్నారు. పైకి ఆకారానికి మెలకువగా ఉన్న ఆత్మ దిగజారిపోతుంది. ఆత్మలో మెలకువ లేదు, ఆత్మలో దిగజారిపోతున్నారు, ఆత్మలో చల్లారిపోతున్నారు. పేరుకు మాత్రము డబ్బు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అందచందాలు ఉంటున్నాయి, మేడమిద్దలు ఉంటున్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉంటున్నాయి. ఆత్మలో చల్లారిపోవటం. ఆత్మలో చల్లారిపోయిన వారు నిద్రమొత్తగలిగిన వారు కనుక ఆత్మలో చచ్చిపోతున్నారు. మనము ఆత్మలో రగిలించబడాలి, పరిశుద్ధాత్మలో రగిలించబడాలి. అసలు ఆలోచన, దుఃఖము, వేదన ఎలాగుండాలంటే, నేను ఆత్మలో చల్లారిపోతున్నానయ్యా, ఆత్మలో రగిలించబడలేకపోతున్నానయ్యా, నన్ను రగిలించయ్యా, నా ఆత్మను వెలిగించయ్యా. కడుపు నిండా పువ్వు తింటున్నాం, కడుపు నిండా ఆరోగ్యం దేవుడిచ్చాడు, కడుపు నిండా అందరూ క్షేమంగా ఉంటారు. మరి ఆత్మలో చల్లారిపోతే ఏం ప్రయోజనం? ప్రభు ఏమంటున్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రము గలదు కానీ నీవు మృతుడివే, నువ్వు మృతురాలివే. ఆత్మలో చల్లారిపోయేవాళ్ళు అదొక శాపం. ఆత్మలో ఎందుకు చల్లారిపోతున్నారంటే అది నిద్రమత్తు. చూడండి, నిద్రమత్తు వలన ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలా కళ్ళు మూస్తే చాలండి ట్రైన్ తిరగబడిపోతాయి, అలా కళ్ళు మూస్తే చాలండి బస్సులు తిరగబడిపోతున్నాయి, అలా కళ్ళు మూస్తే చాలండి బైకులు తిరగబడిపోతున్నాయి. ఆత్మలో నిద్ర అది ఒక దరిద్రత. ఆత్మలో దరిద్రం. పైకి ఆకారానికి అందుకునే ప్రభు ఏమంటున్నాడు? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న కమ్మి వంటిది. అంటే వివేకము లేని సుందరీలు ఉంటారు. ఆత్మలో చల్లారిపోతున్నామే, ఆత్మ రగిలించబడడం లేదే, నా ఆత్మ చల్లారిపోతుంది. నేను లోకంలో డబ్బు కలిగి ఉంటున్నాను, ఆస్తులు కలిగి ఉంటున్నాను, అంతస్తులు కలిగి ఉంటున్నాను, మేడలు కలిగి ఉంటున్నాను, మిద్దెలు కలిగి ఉంటున్నాను, మంచి పేరు ఉంది, కానీ ఆత్మలో చచ్చిపోయాను. ప్రభువా, నన్ను బ్రతికించవా? అసలు ఆత్మ తీవ్రత కలిగిన అటువంటి వారు ఉంటారు. వివేకం లేదా సుందరీలు ఎలాగుంటారు? ప్రతి విశ్వాసి కూడా ఎలాగుంటారు? ఏదో బ్రతుకుతున్నామన్నట్టుగా. ఆ జంతువు బ్రతుకుతుంది, మనుషుడు బ్రతుకుతున్నట్టుగా ఉంటుంది. కానీ జంతువుకి మనిషికి తేడా ఉండదు. జంతువు ఎలాగైతే జీవిస్తుందో మనిషి కూడా అలా జీవిస్తాడు. ఆత్మలో చల్లారిపోవడం, ఆత్మలో బుద్ధి లేకపోవటం, ఆత్మలో ఆ వివేకం లేకపోవటం. వివేకము లేని వారు ఎంతటి లోకములో సుందరీలైనా లోకములో ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా వారు బుద్ధిహీనులు. మనమైతే ప్రభువా, నా ఆత్మ చల్లారిపోకూడదయ్యా, ఎండిపోయిన ఎముకలను ఆత్మలో చల్లారిపోయిన చచ్చిన సహితం కూడా ఉండినటువంటి వారిని ఆశ్చర్యమైన రీతిగా దేవుడు నిలబెట్టలేదా? ఒకసారి గట్టిగా లేలే చెప్దా. దేవుడు ఆశ్చర్యకరంగా ఆత్మలో చనిపోయినటువంటి పరిస్థితులు, ఎంతోమంది ఆత్మలో చల్లారిపోతున్నారు. పేరుకు మాత్రం చర్చికి వస్తున్నారు, పేరుకు మాత్రం చర్చి పనులు చేస్తున్నట్టు కనబడుతున్నారు, ఎంతో కష్టపడినట్టు కనబడుతున్నారు, కానీ ఆత్మలో చచ్చిపోతున్నారు. అదొక శాపము. ఆత్మలో చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నిద్రమత్తు. ఏ మత్తు అయినా ఉండొచ్చు, కానీ నిద్రమత్తు ఉండకూడదు. నిద్రమత్తు వలన సొలొమోను కాలములో 2 స్త్రీలు చంటి బిడ్డలను కని ప్రక్కన పరుండు పెట్టుకున్నారు. కానీ ఒకటి నిద్రమత్తు వలన చిన్నోడిని చంపేసి, చిన్నోడో చిన్నమ్మయో చంపేసి లేచింది. నిద్రమత్తు తర్వాత లేచింది, చచ్చిపోయి ఉన్నాడు. ఈ లోపల ఆ బ్రతుకున్నటువంటి బిడ్డను మార్చేసి చచ్చిపోయిన బుడ్డోనేమో అటేపు పెట్టి
రాజు దగ్గరికి మరలా తీర్పుకి వెళ్ళారంట. ఆ మాటలు చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 3:19. 3వ అధ్యాయము 19వ వచనం. అయితే రాత్రి అంది ఇది పడకలో తన పిల్ల మీద పడక అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి లేచి నీ దాసిని నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డని తీసుకొని తన కవికిడిలో పెట్టుకొని చచ్చిన తన బిడ్డను నా కవికిడిలో ఉంచెను. చూసారా, నిద్రమత్తు కలిగిన వాళ్ళు ఇతరులను చంపేస్తారు. ఈ నిద్రమత్తు, ఆత్మలో నిద్రమత్తు ఉందా, పిల్లల్ని చంపేస్తారు. నిద్రమత్తు ఎన్ని రీతిలుగా చేసినా సరే, వాడిని మేలుకొలుపునా సరే, దేవుడు మేలుకొనుము సంగమా, మేలుకొనుము ప్రియ సంగమని దేవుడు మేలుకొలుపుతున్నా సరే నిద్రమత్తు విడవకుండా ఉంటారు. అదొక ఆత్మ, అదొక శాపము. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంతో గబగబా లేచిపోతారు. ఏదన్నా డిన్నర్కి వెళ్ళాలంటే గబగబా అడవుడి అవుతారు. ఏదన్నా ఎక్కడన్నా పెళ్ళి అంటే పరిగెట్టుకుంటూ అవుతారు. ఏదైనా తినాలంటే మా బంధువులు రక్త సంబంధం తెంచుకోకూడదు, రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఇదిగో రాకడ సమీపంగా ఉంది, ఆత్మను రక్షించుకోండి, కాపాడుకోండి అంటే నిద్రమత్తు, అదొక నిద్రమత్తు. ఎన్ని వాక్యాలు చెప్పినా నిద్రపోవడం, ఆత్మలో నిద్రపోవడం. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నిద్రించుచున్న నీవు మేల్కొని ఉండు, నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కో అన్నమాట. చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చూసారా, నిద్రిస్తున్న నీవు మేల్కొని లెమ్ము. ఆ స్థితి నుండి, నిద్రలో నుండి లే. పాపపు నిద్ర, వ్యామోహాల నిద్ర, ఆశల నిద్ర, కోరికల నిద్ర, ఎన్ని నిద్రలు, నిద్రపోతా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆ ఓడ నాయకుడు? ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది? నిద్రపోవడం, ఆత్మలో నిద్రపోవడం. నిద్ర అదొక దయ్యము, అదొక శాపము. ఆ నిద్ర దయ్యాన్ని, ఆ శాపాన్ని తొలగించుకోవాలి. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. మరి ప్రేమిస్తే ఆ శాపం తొలగిస్తాడు. ఎప్పుడు తొలగిస్తాడు? విధేయతతో కూడిన ప్రార్థన. విధేయత లేకుండా అహంకారిగా ఉండి, గర్వంగా ఉండి, పోట్లాడి, గుద్దులాడి, రకరకాలుగా ఉండి నిద్రపోతూ ఉంటూ, ఇలాంటి నిద్ర మొత్తు కలిగిన వారికి ఏమైనా ఆశీర్వాదాలు వస్తాయా? సంఘము నిద్రపోకూడదు, మేలుకోవాలి. సంఘము రగిలించబడతా ఉండాలి, సంఘము ఉజ్జీవంగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ నిద్రమత్తు కలిగినటువంటి వారు ఒక సమయం వస్తే చూడండి, ఆ నిద్రమత్తు గలది ఏం చేసింది? పిల్లోని చంపేసి, పైగా బతుకున్నవాడిని పిల్లోని తీసుకు, ఈడు నా పిల్లోడు, ఈ చచ్చినోడు నీ పిల్లోడు, గొడవ ఆడుతుంది. ఈ నిద్రమత్తు కలిగిన వాళ్ళు గొడవలు ఆడతారు. ఆత్మలో నిద్రపోయే వాళ్ళు గొడవలు ఆడతాడు. ఒకటే గుర్తు, వాళ్ళు నిద్రపోతులు. నిద్రపోతులు అంటే ఆత్మలో నిద్రపోతున్నారంటే గొడవలు ఆడతారు, తన్నులాట్లు ఉంటాయి, గుద్దులాట్లు ఉంటాయి, అహంకారిగా జీవిస్తారు, గర్విష్ఠులుగా జీవిస్తారు. అలాంటి వారికి ఆశీర్వాదాలు ఎలా? ఆశీర్వాదాలు రావాలంటే నిద్రమత్తు నుండి విడుదల పొందాలి. హల్లెలూయా. నిద్రమత్తు నుండి విడుదల పొందాలి. చూడండి, యోనా గ్రంథంలో ఆ ఓడ నాయకుడు ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీ దేవుని ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నాడు. ఎంతోమంది సంఘములో నిద్రపోతులు ఉన్నారు, నిద్రపోతు రావులు, నిద్రపోతు రాణీలు ఉన్నారు. ఇలాగ ఉండటం వలన ఆత్మలో చచ్చిపోతున్నారు, లోకంలో బ్రతుకుతున్నారు, ఆత్మలో చచ్చిపోతున్నారు. అందుకని ఆ మాట చదువుదాము. 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎంత కనికరించునేమో. ఓయి నిద్రపోతా. పిల్లల్ని తిట్టేటప్పుడు కూడా తిడతా ఉంటాం, అలాగే దేవుడు కూడా మనల్ని తిడతాడు. నిద్రపోతా,
నీకేమి వచ్చినది? లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమంటే నిద్రపోతా అన్నట్లుగా నిద్రపోతా అంటున్నాడు. మనం నిద్రపోతులుగా ఉన్నామా? లేదా తాగుబోతులుగా ఉన్నామా? లేదా తిట్టిపోతులుగా ఉన్నామా? లేదా తిరుగుబోతులుగా ఉన్నామా? లేదా దేవునికి ఇష్టమైన బిడలుగా ఉన్నామా? నిద్రపోతులు. నిద్రమత్తు ఒక శాపము. వారికి నేటి వరకు కూడా నిద్రమత్తు కలిగినటువంటి మనసు అలాగే కలిగి ఉన్నందువలన వారికి ఎన్ని దేవుడు వాక్యం అనే మెడిసిన్, ఎన్ని మెడిసిన్లు ఇచ్చినా, పవర్ఫుల్ మెడిసిన్, మామూలు మెడిసిన్ కాదు, పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చినా సరే నిద్రమత్తులోనే ఉంటున్నారు. నిద్రమత్తులోనే ఉంటున్నారు. ఈ నిద్రమత్తు వదిలించుకోవాలి. నిద్రమత్తు వదిలించుకుంటే ఆ కుటుంబంలో ఉన్న శాపం తొలగించబడుతుంది. ఆ కుటుంబంలో ఉన్న దయ్యాలు పారిపోతాయి. ఆ కుటుంబంలో ఉన్న పలు విధమైన సమస్యలు పారిపోతాయి. కుటుంబంలో ఆ ఆర్థికమైన పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, కష్టాలు అన్నీ పారిపోతాయి. ఎందుకంటే ఆనందం కనబడుతుంది. అందుకుని చురుకుతనముగా ఉండుట అన్నమాట సామెతల గ్రంథంలో. చురుకుతనముగా ఉండుట ఎంతో శ్రేయస్కరం, మంచిది. అలాంటి మాట చదువుదాము. సామెతలో చురుకుతనముగా ఉండుట ఆ మనుషులకు శ్రేయస్కరం. చురుకుతనం ఎంతో హుషారు మాట. నీరసంగా, నిస్సత్తువుగా, ఏడుస్తా అటు కాకుండా చురుకుతనముగా ఉండుట. చదవండి. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నిద్రపోతుగా, తాగుబోతుగా, రకరకాలుగా ఉండుట ఇది భాగ్యము కాదు. భాగ్యము సౌభాగ్యంగా ఉండాలి, దౌర్భాగ్యంగా ఉండకూడదు. దౌర్భాగ్యం పడుతుంది. కొంతమంది కుటుంబాలకి దౌర్భాగ్యం పట్టింది అంటారు, దరిద్రం పట్టిందిరా అంటూ ఉంటారు. ఎందుకు దరిద్రం పడుతుంది? పిల్లోడు బాగోలేదంటే పెద్దోడు, పెద్దోడు బాగాలేండి చిన్నోడు, చిన్నోడు బాగాలేదు పెద్దోడు, మద్దోడు. ఒకసారి అంటే లేదు, 2 సార్లు ఇలాగ వస్తుందంటే ఏదో తేడా ఉంది. నేను అలాగే ప్రార్థన చేసుకుంటా. ఏదన్నా తేడాలు వచ్చినాయా అది నా లోపాలి. మీరైనా ఎవరైనా ఎలాగుండాలంటే దేవుడి దృష్టిలో మంచి చురుకుతనంగా ఉండాలి. చురుకుతనంగా ఉండుట గొప్ప భాగ్యము. నిద్రమొత్తుగా ఆత్మలో నిద్రపోవడం, ఆత్మలో కృషించిపోవడం, ఆత్మలో చల్లారిపోవడం అది భాగ్యం కాదు. చురుకుతనంతో ఉండాలి. అది ఒక భాగ్యము. చూసారా, హెబ్రీ స్త్రీల గురించి వారు చురుకుగా ఉండేవారంట. ఆ మంత్రసాని రాకముందరే ముందుగానే కనేసేవారంట. అంటే ఇంతకుముందు, ఇప్పుడేమో డాక్టర్లు, అంతకుముందు మంత్రసాని రావాలి, ఆ తల్లి ఎక్కడున్నా పట్టుకుని రావాలి. ఈ లోపల ఆ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు కనుక, మంచి చురుకుతనం కలిగిన వారు రాకముందే కనేసేవారంట. ఆ మాట చదువుదాము. నిర్గమాకాండము 1:19. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి ఎద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురు. చూసారా, మంత్రసానులు వెళ్ళక ముందే ప్రసవించుదురు అంటే అదొక చురుకుతనం. ఆత్మీయంగా ఆత్మలో నిద్రపోతే ఈ చురుకుతనం రాదు. అది ఒక శాపం. నిద్రమొత్తు ఒక శాపం. ఒక తీర్మానం చేసుకోండి. మీకు వాక్యం చెప్పినప్పుడు తిరుగుబాటు హృదయంలో వస్తే మీకు అదొక శాపం. గుర్తుపెట్టుకోనండి, ఎవరికైనా వాక్యం చెప్పేటప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని గిజగిజలాడాలి. గిజగిజలాడకుండా, తనులాడకుండా, ప్రభా నాతో మాట్లాడా, నన్ను దర్శించా, ఈ వాక్యం ద్వారా నన్ను సరిచేస్తున్నావు, నీ కృతజ్ఞతలైన ఒక తీర్మానం చేయండి. ఎంతోమంది పిల్లలు, కొంతమంది కుటుంబ ప్రార్థన అప్పుడు ప్రకటించిన కాడి నుండి ఇప్పటి వరకు మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఆగలేదయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం, స్తోత్రాలు చెప్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. నిద్రపోతులు ఉంటారు, ఆత్మలో నిద్రపోతులు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పినా సరే, గతించిన కాలంలో 1 సంవత్సరం అనుకుంటా
జాగ్రత్తగా ఉండండి. వచ్చే రోజుల్లో వ్యక్తిగత ప్రార్థన లేకపోతే కొంతమంది వెళ్ళిపోతారంటే తర్వాత వెళ్ళిపోలేదా? నిద్రమత్తులు, ఎంతోమంది నిద్రమత్తులు, ఆత్మలో నిద్రమత్తులు. దేవుడికి దశంభాగం తీస్తున్నావు సరే, దేవుడు కానుకలు ఇస్తున్నావు సరే, ఏదో శుద్ధికరణ కోటాలు వచ్చినాయా పాపం నెమ్మదిగా మంచిగానే తీసినావు సరే, మరి నీ వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి కదా. ప్రార్థన చేయని వారందరూ కూడా పాపులే. ప్రార్థన చేయడం లేదా వారి పాపులే. ప్రార్థన చేయని వారి మీద దేవుడు ఉగ్రత ఉంటుందట, దేవుడు కోపం ఉంటుందంట. మరి మనము నిద్రమత్తుగలగా ఉంటే ఎలా ఆశీర్వాదాలు వస్తాయి? ఎలా శాపం తొలగించబడుతుంది? ఆ కుటుంబంలో దరిద్రం ఎలా పోతుంది? ఆ మాట చదువుదాము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం. నిన్నెరుగని అన్ని చెల్ల మీదను నీ నామను బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ ఉగ్రతను కుమ్మరించుము. అందుకని వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, ప్రత్యేక ప్రార్థన ఉండాలి. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు పని చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన జరగాలి. ఆత్మలో ప్రార్థన. అంటులు కడుగుతున్నా సరే, నా హృదయాన్ని ఇలా కడగండి అయ్యా, శుద్ధి చేయండి అయ్యా. ఊడుస్తున్నా సరే, నా హృదయంలో ఈ పాపాలు తొలగి. ఆత్మలో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. ఇట్టి రీతిగా ఉంటే ఆ నిద్రమత్తు దయ్యాన్ని పరారుదోడుతాం. లేదంటే ఈ నిద్రమత్తుతో అలాగొన్నామా, తాబేళ్ళు వస్తాయి, తాసుపాములు వస్తాయి, కట్ల పాములు వస్తాయి, జెరుగొడ్లు వస్తాయి, జెర్రలు వస్తాయి, పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి. ఆత్మలో నిద్రపోయావు. ఈ నిద్రపోయే వాళ్ళకి వాక్యం ఎలాంటి వారికి ఏ వాక్యం చెప్పినా అర్థం కాదు. ఏం చెప్పారంటే ఏదో చెప్పారులే అని గోక్కుంటారు, తలగోక్కుంటారు. లేదా ఏదైనా స్టోరీ చెప్పమంటే ఆ స్టోరీ గుర్తుంటుంది. టీవీలో సీరియల్ అని ఉంటాయి. ఆ సీరియల్ ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చెప్తారు. కానీ దేవుని మాటలు గుర్తు లేకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఫలించడం లేదని అర్థం. మీకు వాక్యం గుర్చుకోవడం లేదంటే మీ హృదయాలు కుష్ఠం పట్టిందని అర్థం. కుష్ఠరోగులు దూరంగా ఉండని మనం అంటాం. అసలైన కుష్ఠరోగులు ఎవరో తెలుసా? ఆత్మలో కుష్ఠరోగులు. రే గజ్జి ఉందిరా అని పట్టుకోకూడదురా, వైరస్ తగులుతుంది, గజ్జి అంటారు. కాదు, అసలు గజ్జి ఏంటో తెలుసా? హృదయంలో గజ్జి ఉంటుంది. కుల గజ్జి, మత గజ్జి, అంత గజ్జి, డబ్బు గజ్జి, హెచ్చింపులు గజ్జి. కొందరికైతే మీసాలు ఎలా తిప్పి ఈ మీసాల గజ్జి, అది ఇంకా ఇలా రౌండ్గా రావాలి, దానికి కూడా నల్ల పెయింట్ వేయాలి. అవన్నీ గజ్జిలే. రకరకాలుగా ఉండి ఆశీర్వాదాలు రావాలంటే ఎలా వస్తాయి? దీవెన రావాలంటే ఎలా వస్తాయి? అద్భుతాలు జరగాలంటే ఎలా వస్తాయి? ఆ శాపం, మీ కుటుంబంలో ఉన్న శాపం తొలగించబడాలంటే ఎలా? నీ దేవుడైన యెహోవా నేను ప్రేమిస్తున్నాడు కనుక ఆ శాపమును తొలగించాలంటే, మరి శాపం తొలగించబడాలంటే దీనత్వం కలిగి అడుగు. దీనత్వం కలిగి అడుగు. ప్రియమైన పిల్లలు ఉన్నారు. కొందరైతే అయ్యా నన్ను క్షమించండి. ప్రియమైన పిల్లలు ఉన్నారు సంఘంలో, నన్ను క్షమించండి, మీరు వాక్యం చెప్తే ఆ వాక్యానికి అభ్యంతరపడ్డాను. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. మీతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను, కానీ నాకు నెమ్మది లేకుండా పోయింది. ఎవరైనా హృదయంలో ఏదైనా ఎవరినైనా టచ్ చేయొచ్చు, కానీ దేవుడు నియమించిన ఒక ప్రతిష్ట కలిగినటువంటి సేవికలను, వాళ్ళు దేవుడి కొరకే బ్రతుకుతారు, దేవుడి కొరకే జీవిస్తారు. 4 డబ్బులు ఉంటే ఆ 4 డబ్బులు ఎట్టి ఏదో ఒక మీటింగ్ పెట్టి దేవుడి గురించి ఊరేగించాలని చూస్తారు. అలాంటి వారిని ఎవరైనా బాధ పెడితే వాళ్ళ కుటుంబానికి క్షేమం ఉండదు. గుర్తుపెట్టుకోండి. నువ్వేమంటావు? నువ్వు బాగా తిని ఎక్కువైపోయి, పెట్టింది ఇంకా ఎక్కువైపోయి కక్కుకుంటూ ఉంటావు.
వీధంతా కక్కుకోండి, గోల గోల చేస్తావు. కానీ ఆత్మ సంబంధులేమో నిజమే కదా, ఈయన చెప్పింది నిజమే కదా, తప్పేం చెప్పడం లేదు కదా, నన్ను దేవుడు మందలిస్తున్నాడే, నన్ను సరిచేస్తున్నాడే, నన్ను ఇష్టపడుతున్నాడే, దేవుడు నన్ను ప్రేమించిన వలన ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడే. నిద్రమత్తులాగా ఉండకూడదు, పొగరబోతులాగా ఉండకూడదు, తిట్టిబోతులాగా ఉండకూడదు. పశ్చాత్తాపం రావాలి వాక్యం ద్వారా. వాక్యం మాట్లాడుతుంటే అయ్యో నేను పాపనని ఏడవాలి. ఏడవకుండా చెప్పేవాళ్ళ మీద ఏడిస్తే మీకు ఏదైనా క్షేమం కలుగుతుందా? హల్లెలూయా. ఈ వారంలో జరిగిన విషయాలు సోదు కబుర్లు ఏం చెప్పడంలా మీకు. సోదు కబురు కొంతమంది సోదు చెప్తారు. మార్పు రావాలండి, హృదయానికి మార్పు రావాలి. నిద్రపోతులాగా నిద్రమొత్తులాగా ఉంటే ఎలా? ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల సర్వీస్ అంటారు. అప్పుడు నువ్వు బోధించే నువ్వే పొట్టోడు పుట్టలేదు, అప్పుడు క్రైస్తవురాల్ని ఆ పొట్టుదాన్ని వాళ్ళు పొట్టోళ్ళు, ఆ సేవకులే పొట్టోళ్ళు. అప్పుడు పుట్టాను నేను, అప్పుడు బాప్తీసం తీసుకున్నాను, అప్పటికే సేవకు రాలేదు. బుద్ధి మారుతుందా? గుణాలు మారుతున్నాయా? బాప్తీసం తీసుకున్నామని చెప్పుకుంటున్నారు, ఆలయానికి వెళుతున్నామని చెప్పుకుంటున్నారు, సన్నిధికి వస్తున్నామని చెప్పుకుంటున్నారు, నిద్రమత్తును విడుస్తున్నారా? ఆత్మలో నిద్రపోతులు ఉంటారు. ఆ నిద్రపోతు గురించి పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఒక నిద్రపోతున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడు? నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదువు లేదు, నేను చాలా ధనవంతుణ్ణి, నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి. నిద్రపోతూ, ఆత్మలో నిద్ర. ఈ ఆత్మలో నిద్రపోగలిగినటువంటి వారిని ఈ లోక సంబంధమైన విషయాలే ఎల్లప్పుడూ కూడా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము చావుము, ఇదే గోల. నా ప్రాణమా నా వస్త్రం చూడు, నా హైట్ చూడు, నా వెయిట్ చూడు, ఇదే గొడవ. ఆత్మలో నిద్రపోయే ఆ ధనవంతుడి గురించి చదువుదాము. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనిచున్నావు. నాకేం కొదువ లేదు. నాకేం కొదువ ఉంది? నాకేం కష్టం ఉంది? జలసాగా కష్టపడుతున్నా, జలసాగా సంపాదిస్తున్నా, జలసాగా ఉంటున్నా. ఎందుకు అన్నట్టుగా ఏనాడు హృదయంలో ఇంచు కూడా రాకూడదు. నేనేమై ఉన్నానో చెప్పండి. పౌలు ఏమంటున్నాడు? నేనేమై ఉన్నానో దైవ కృప చేతనై ఉన్నాను. నేను బ్రతుకుతున్నానంటే దేవుని కృప. దేవుని కృప, కృప తప్ప మరొకటి ఏమి లేదు. కృపను గురించి పాడేదును. అందుకని పరిశుద్ధులు పాడిన పాటలో కూడా కృపను గూర్చి నేను పాడేదను, కృపగల యేసయ్య కనికరమును. కనికరము గురించి ఎంతమంది మరి కనికరము గురించి, కృపను గురించి పాడుతున్నారు? ఆత్మలో నిద్రపోకుండా మెలకువ కలిగి ఉంటున్నారు. మీకు వాక్యము ఒకవేళ గుచ్చుకోవడం లేదంటే మీరు ఆత్మలో నిద్రపోతున్నారని అర్థము. ప్రకటన గ్రంథంలో నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదువుగా ఉందని అంటే ప్రభు ఏమంటున్నాడు? నీవు దిక్కుమాలినవాడు, నువ్వు దరిద్రుడువు, నువ్వు వస్త్రహీనుడువు అని ఎరుగక నేను ధనావృద్ధి చేసుకుంటున్నాను అని అంటున్నావు. నువ్వు దిక్కుమాలిన వాడువు అంటున్నాడు దేవుడు. ఆ మాటను చదువుదాము. నీవు దౌర్భాగ్యుడవను, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనిచున్నావు. ఏమి కొదువు లేదంటే ప్రభు ఏమంటున్నాడు? దిక్కుమాలినవాడు. అప్పుడప్పుడు తిడతా ఉంటారు, దిక్కుమాలినవాడు. ఎంతోమంది సంఘములో ఉంటారు కానీ దేవుడు లేకుండా ఉంటారు. దేవుడు కలిగి ఉన్నా సరే దేవుడు విడిచిపెట్టేటట్టుగా ఆ ఆత్మలో నిద్రపోయేవాళ్ళు అంటారు. నిద్రపోతులారా అంటున్నాడు. నిద్రపోతూ, ఓయి నిద్రపోతా అంటున్నాడు. మరి మనం ఏమైనా నిద్రపోతున్నామా?
నిద్రపోకుండా మెలకుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పశ్చాత్తాపడతారు, ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. ప్రార్థన కూర్చున్న తర్వాత పాపములన్నీ ఒప్పుకుంటారు, విడిచిపెడతారు. ఆత్మలో మెలకుగా ఉండాలి. నిద్రపోతులు ఏం చేస్తారు? అసలు మెలకువ ఉండదు. ఎంత లేపినా చూడండి, కొంతమంది ఏదో రోడ్లను అది తొక్కేది ఒకటి ఉంటుంది, రోడ్లను సమానంగా చేసేది అమ్మా రోలరు. ఇటు తప్పి రే లెగరా అంటే మళ్ళీ అని ఇటే పడతాడు, రే లెగరా అంటే మళ్ళీ అని ఇటే పడతాడు. బాగా తిండి ఎక్కువైపోయి మత్తు వలన, మత్తు అదొక మత్తు, ఎంత లేపినా సరే వాళ్ళు ఇటే పడతారు, అటే పడతారు. ప్రభు ఏమంటున్నాడు? సోమరి చేమలి యొద్దకు వెళ్ళుము, సోమరి చేమలి యొద్దకు వెళ్ళుము. సోమరితనంగా నిద్రమత్తు కలిగి ఉంటే చింపురు గుడ్డలు వేసుకుని తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సోమరితనం, సోమరి చేమలి యొద్దకు వెళ్ళము అన్న మాట చదువుదాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చూసారా? సోమరులు, సోమరి అంటున్నాడు. చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. అవి వేసవి కాలం ఎంతో సమకూర్చుకుంటుంది ధనధాన్యాన్ని. కానీ నేను ఎన్ని రీతిలుగా నిద్రపోతా, మేలుకోగలుగుండు, జాగ్రత్తగా ఉండు, ఆత్మలో చచ్చిపోతున్నావు. శరీరం ఆకారం పెరుగుతుంది కానీ, టన్నులు పెరుగుతుంది కానీ, నువ్వు ఆత్మలో చచ్చిపోతున్నావు. నువ్వు మేలుకొని ఉండు అంటే నిద్రపోతానే ఉంటారు. ఎన్ని రీతిలుగా దేవుడు తట్టి లేపి, ఇదిగో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అపాయం వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? కొంతమంది నిద్రపోతులు, ఆత్మలో నిద్రపోతులు ఉంటారు. ఆత్మలో నిద్రపోతులు ఎలాగుంటారంటే దేవుడు నియమించిన వారి మీద సణుగుతారు. అందుకని ఒక బుధవారం స్టడీ కూడా సణగకుడి సంహారికను చేత చావకుడి అని ఒక సబ్జెక్ట్ వచ్చింది. సణుక్కోకూడదు. నీ హృదయంలో ఉదాహరణకి స్వతంత్రంగా నా కూతురే కదా, ఈమె నా కొడుకే కదా అన్నట్టుగా, ఏ హెబ్రోన్ బ్రదర్ గురించి ఏదో మీరు ఎలాగున్నా నా కుమారుడు నా కుమార్తె అన్నట్టుగా స్వతంత్రంగా ఏదో అన్నా, అలాగంటే ఏంటి ఇలాగంటే ఏంటి, మనసులో ఉండి రకరకాలుగా తిట్టుకొని హృదయపూర్వకంగా మేము ప్రేమించి నా కుమారుడే నా కుమార్తె వాళ్ళు ఏమి అభ్యంతరపడరని మనసులో అనుకొని స్వతంత్రంగా మాట్లాడవచ్చు. ఈ లోపల నన్నంటే ఊరుకోను, నన్నంటే తాట తీస్తా, నన్నంటే తారిపోస్తా మీద అన్నా సరే పైనుండి దేవుడు అంత మాత్రము ఇష్టపడాడు, అసహించుకుంటాడు. ఆత్మలో నిద్రపోతులు ఎంతోమంది ఉన్నారు. ఆత్మలో చల్లారిపోయే వాళ్ళు ఉన్నారు. ఆత్మను రగిలించుకోవాలి కదా. బుద్ధి ఆలోచన జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలాగుంటుందంటే వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆ వీధిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి దేవుడి గురించి చెప్తూ ఉంటారు, దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు, దేవుడి గురించి చెప్తూ ఉంటారు. ఆత్మలో మెలకువ కలిగిన వాళ్ళు అసలు దేవుడి గురించి చెప్పకుండా ఉండలేరు. ఒక్క క్షణమైనా దేవుడి గురించి ఏదోటి మాట్లాడుతూనే ఉంటారు. మీకు బాగా అర్థం కావాలంటే మీరు ఒకరిని బాగా ప్రేమిస్తున్నారనుకోండి, వాళ్ళతోటి మాట్లాడక ఉండలేరు. ఇంట్లో పిల్లలను ప్రేమిస్తున్నారు, ఈ పిల్లలు కూడా వాళ్ళు పలకరించేటప్పుడు నా బంగారమా నా బంగారు, ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నా ఒక ముద్దు పెట్టుకున్నాను. చిన్నోడిని ఒక ముద్దు నా బంగారం, ఎందుకంటే వాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి. యేసుని ప్రేమిస్తే యేసు గురించి నువ్వు మాట్లాడతావు, యేసు గురించి నువ్వు ప్రకటిస్తావు, యేసుని గురించి వాళ్ళంటే ఎలాంటి వారైనా సరే ఏదో ఒక మాట దేవుడి గురించి మాట్లాడతావు. దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేయాలంటే ఎలా చేస్తాడు? ఆత్మలో నిద్ర అదొక శాపము.
అదొక దరిద్రము. ఆ దరిద్రం పోగొట్టుకోవాలి. దరిద్రులుగా ఉంటే దేని వాక్యం ఏమంటుంది? దరిద్రులైన వారు, సోమరులైన వారు చింపురు గుడ్డలు ధరించుకునే పరిస్థితి ఏర్పడుతుందని దేని వాక్యం సెలవిస్తుంది. చింపురు గుడ్డలు. ఆ మాటను చదువుదాము. సామెతల గ్రంథము 23 అధ్యాయము 21 వచనం. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. నిద్రమత్తు చింపురు గుడ్డలు ధరించుకోవడానికి కారణమగును అంటే మత్తు, శాపం. అది నిద్రమత్తు వలన ఇంటికి దరిద్రం కూడా పడుతుందండి. నిద్రమత్తు వలన ఇంటికి దరిద్రం పడుతుంది. దరిద్రము ఒక శాపం. ఆ శాపం మా ఇంటిలో నుండి, నా హృదయంలో నుండి తొలగించబడాలి అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా లేలు చెప్దా. పోవాలి ఆ శాపం. ఆ శాపం ఉండకూడదు. అదొక శాపం. ఆ శాపగ్రస్తమైనది మనలో ఉండకూడదు. శాపగ్రస్తమైనది మీలో ఉండిన ఎడల అంటాడు. శాపగ్రస్తమైన ఏమైనా ఉంటే వారి కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు, ఆ కుటుంబానికి దీవెన ఉండదు, ఆ కుటుంబానికి అభివృద్ధి ఉండదు. సేవకులు ఉపవాసం ఉండి, పస్తులు ఉండి, వాళ్ళ పేగులు మడతడిపోయి వారం రోజులు, 10 రోజులు, 12 రోజులు చేసినా సరే లాభం లేదు. దరిద్రం పోదు. ఎక్కడ దరిద్రం ఉందంటే నిద్రపోవడం. ఆత్మలో నిద్రపోతున్నావా? ఆత్మలో నిద్రపోతున్నా. ఆత్మలో నిద్రపోయే వాళ్ళు ఎప్పుడు చూసినా చూడండి, ఎప్పుడు దేవుడు లేని సంపాదన. దేవుడు లేకుండా సంపాదించి ఏం సంపాదన, ఏం డబ్బు, అసలు ఏం ఆస్తుపాస్తులు? ఒక పూచిక పుల్లైనా తీసుకెళ్తావా? ఏం సంపాదన? దేవుడు లేని సంపాదన వృధా, వ్యర్థము. శాపం తొలగించబడాలి. దేవుడు నీకు 6 రోజులు ఇచ్చాడు, 7 దేవుడిది, అది దేవుడికి ఇచ్చే. కనీసము ఆదివారం, బుధవారం రారు, శనివారం రారు, మధ్యలో కోటాలంటే రారు. కనీసం ఆదివారం అయిన దేవుడు నియమించిన ఆ కూటానికైనా రావా? ఎలాంటి వాళ్ళు ఎవరండి? నిద్రపోతులు. అలాంటి నిద్రపోతుగా నేనున్నాను అన్నవాళ్ళు హృదయంలో, అవును ప్రభా నేనున్నానయ్యా, ఆ ఆత్మ నుండి నాకు విడుదల ఇవ్వయ్యా. ప్రార్థన చేసుకోండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకోండి, మీకేం తక్కువ కాదు. ప్రార్థన అట్టి రీతిగా చేసుకోండి. అవును ప్రభా, పాపినైన నన్ను కరుణించయ్యాను. ఒక పశ్చాత్తాపం, ఒక రెవల్యూషన్ రావాలి. రెవల్యూషన్ ఏమి రాకుండా నీర్సుపడిపోయి వాక్యాలకి ఇంకా వచ్చేవారు నేను రానులే, కష్టంగా ఉంది ఈ వాక్యము, వచ్చిన వారు నేను రానులే, ఇంకో చర్చికి పోతానులే. అక్కడ చర్చి దేవుడు ప్రేరేపించి అక్కడ దైవదాసుని ఇక్కడ 2 రెట్లు అంటే అక్కడ 4 రెట్లుగా వాక్యం దంచి కొట్టారు అనుకోండి, అమ్మో అక్కడే బాగుందని మళ్ళీ ఇక్కడికి రావడు. మళ్ళీ ఇక్కడ దేవుడు ప్రేమించి ఎప్పుడూ లేని 6 రెట్లు, ఆ రోజు స్పెషల్ వాక్యం 6 రెట్లు అయింది. ఓ అమ్మో నేను ఎక్కడ బ్రతుకుని అక్కడ బాతులాగా ఎక్కడ బ్రతుకుతానంటే డ్రైనేజీ సంఘాల్లో కొన్ని సంఘాలు డ్రైనేజీ సంఘాలు ఉంటాయి, అక్కడ పోతానంటారు. ఏదైనా ఎంత గద్దింపైనా శిక్ష అయినా ఏదేమైనా ఎలాగుండాలి? మేము ఎక్కడికి పోతామయ్యా? మీరు కొట్టినా తిట్టినా తన్నినా ఫుట్బాల్ ఆగు తన్నినా మేము ఎక్కడికి పోతామయ్యా? మీరే మా దేవుడు యేసయ్యా, మీరే మా దేవుడు, మా పరిశుద్ధులే మాకు కావాలి. అలాంటి వాళ్ళే కావాలి, గద్దించే వాళ్ళే కావాలి, శిక్షించే వాళ్ళు కావాలి, మందలించే వాళ్ళు కావాలి. ఇలాగ ఉండాలండి. ఇలాగుంటేనే ప్రతి ఒక్కరు కూడా రగిలించబడతారు, ఆ కుటుంబాలు వెలిగించబడతాయి, ఆ కుటుంబంలో దరిద్రం పోతుంది, ఆ కుటుంబంలో శాపం తొలగించబడుతుంది. మొట్టమొదటిది ఒక శాపము, నిద్ర. నీ దేవుడైన యెహోవా నేను ప్రేమించున్నాడు కనుక ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా శాపం పోవాలంటే విధేయతతో కూడిన జీవితం, తగ్గించుకుంటూ ప్రార్థన చేయి. తగ్గించుకుంటూ, అవును ప్రభా నేను శాపగ్రస్తురాలుగా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. వాక్యం లేదా?
వాక్యం లేదా పత్రికలో దేవుడు ఏమంటున్నాడు? పౌలు ద్వారా రాయిపించి ఎవరైనాను దేవుని విడిచిపెట్టి రకరకాలుగా ఉంటే వారు శాపగ్రస్తులు అగుదురు అని ఉంటుంది. దేవుని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా ఆలోచించి నిద్రమత్తుల ఆత్మలో నిద్రపోయే వాళ్ళు ఎలాగవుతారంట? ఆ మాట చదువుదాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. చూసారా? నిద్రమత్తును ప్రేమిస్తున్నామా? ఆత్మలో నిద్ర. దేవుడు కలిగి ఉంటే ఎవరు ఎలాగవ్వాలో ఆయనకు తెలుసు. దేవుడు లేకుండా నేను ఎరగదేస్తా, నేను కరగదేస్తా, నేను అక్కడికి వెళతా, ఎక్కడికి వెళతానంటే ఏమీ చేయలేదు, సున్నా. దేవుడు లేకుండా అది సంపాదిస్తా, ఇది సంపాదిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటే ఏది చేయలేం. అందుకని యాకోబు రాసిన పత్రికలో ప్రభు ఏమంటున్నాడు? ప్రభు చిత్తమైతే ఎలాగు చేతును అలాగు చేతును, ప్రభు చిత్తమైతే అనాలి తప్ప నేను అలా చేస్తా ఎలా చేస్తా అంటే ఏమీ జరగదు. అలా చేస్తా ఎలా చేస్తానంటే వారి శాపంలో ఉన్నారని అర్థం. దేవుడు మర్చిపోయి, దేవుని వాక్యాలు మర్చిపోయి, దేవుడు ఆజ్ఞలు మర్చిపోయి మన బలం ఏదో చూపించుకుందామంటే ఏం చేయలేం. ఆ మాట చదువుదాము. యాకోబు రాసిన పత్రిక 4:15. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. చూస్తారా? ప్రభు చిత్తమైతే ఇది అది చేస్తాము. ప్రభు చిత్తమైతే అదేనా నా ఇష్టం కాదు. దేవుడు కార్యాలు, దేవుడి కొరకు బ్రతుకుదాము, దేవుడి కొరకు జీవిద్దాము. వ్యర్థమైన ఆత్మలో నిద్రపోవడం కాదు. నిద్ర అంటే ఏంటి? పేరుకి మాత్రం క్రైస్తవులు కానీ జీవితం అంతా దౌర్భాగ్యులుగా ఉండేవాళ్ళు ఎంతమంది. దౌర్భాగ్యమైన జీవితాలు. ఎంతమంది ఆశీర్వాదాలు వస్తాయి? మార్పు చెందాలి కదా, మారు మనసు పొందాలి కదా. అద్భుతాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? శాపం, ఆ కుటుంబంలో దరిద్రం, ఆ కుటుంబంలో దరిద్రం ఉండడానికి వీలే. మన సంఘ బిడ్డల్లో ఏ కుటుంబంలో దరిద్రం అనేది ఉండరాదు. ఆ దరిద్రం అనేది ఉంటుందంటే దేవుడికి ఎక్కడో లోబడ్డం లేదని అర్థం. నా పిల్లోడు మారాలి, ఎక్కడో నువ్వు ఎక్కడో అవిధేయుడుగా అలా ప్రార్థన చేసుకోవాలి. అవును ప్రవ్వా, మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూడగా నువ్వు మంచివాడే, నువ్వు మంచే చేస్తావు, ఏదో మాలోనే తేడా ఉంది, నేనే సరి చేసుకోవాలి, కొన్ని ఉన్నాయి, నన్ను క్షమించవా, నన్ను శుద్ధి చేయవా, నన్ను పరిశుద్ధపరచవా, నీకు ఇష్టంగా మారవా. అరణ్యములో అద్భుతాలు చేశాడు. నువ్వు అరణ్యంలో ఉన్నా సరే, అరణ్యం అనక ఇరుకు, ఇబ్బందులు, రోగాలు, కష్టాలు, బాధలు, ఎంత సంపాదించినా చిల్లు జేబులేసినట్లు అయిపోతుంది. ఎంత ఎలాగుంటుందంటే ఎంత కష్టపడి సంపాదించినట్టు అంటే నీరు గారిపోయినట్టుగా అయిపోతుంది. ఇవన్నిటికీ కారణము దరిద్రత, సోమరితనము, ఆత్మలో నిద్రపోవడం, దేవుని విషయాల్లో మెలకు లేకపోవడం. ఇవన్నీ ఉండడం వలన నీకు విడుదల లేదు, జయము లేదు, కుటుంబంలో అభివృద్ధి అంటూ లేదు. అభివృద్ధి నాకు కావాలి అన్నవారు ఒకసారి శబ్దంతో గట్టిగా లేలు చెప్దా. నిశ్చయముగా ఆశీర్వాదం వారసులు అవడానికి మనల్ని అందరినీ పిలిచాడు. మనం నశించిపోవడం దేవుడి చిత్తం కాదు, మనం దిగజారిపోవడం దేవుడి చిత్తం కాదు. ఆత్మలో రగిలించబడాలి, ఆత్మలో మండించబడాలి. మీకు బాగా అర్థం కావాలంటే ఇంట్లో దోమలు, ఈగలు, రకరకాల తాబేళ్ళు, ఉదాహరణకి చెప్తున్నా, మీ ఇళ్లలో మీ గదుల్లో తాబేళ్ళు ఉన్నాయి, బుస్సుమని పాములు ఉన్నాయి. మామూలు పాములు కాదు, నాగపాము అంటూ ఉంటుంది. నాగపాము పగబడుతుంది, అలాంటి పాములు ఉన్నాయి. కట్ల పాములు ఉన్నాయి, జెరుగొడ్లు ఉన్నాయి. కట్ల పాము అంటే ఎన్ని కాట్లు వేస్తే అన్ని కాట్లు వేసి చేస్తారంట. అలాంటివి అన్నీ ఉన్నాయి. మామూలుగా అయితే పోతాయా? దానికి ఏం ఉపయోగించాలి? కర్ర ఉపయోగించాలి. రెండోది ఇంకా బాగా పెద్ద మంట వేస్తే ఆ మంట జోలికి రావు, సన్నగా వెళ్ళిపోతూ ఉంటాయి, జారుకో. ఆ గదిలో విపరీతమైన ఒక పెట్రోల్ పోసి ఒక మంట పెట్టి పెద్ద మంట పెడితే ఆ మంటలోనికి ఆ పాములు, ఆ తాబేళ్ళు ఇవన్నీ వస్తాయా?
నెమ్మదిగా జారుకుని ఆ గదిలో నుండి అలాగ వెళ్ళిపోతాయి. ఆత్మీయంగా ఇది ఆత్మీయంగా చూసుకున్నట్లయితే ఈ హృదయం అనే ఇంటిలోనికి ఈ తాబేళ్ళు, ఈ నాగుపాములు, ఈ జరుగొడ్లు, ఈ త్రాసుపాములు, ఈ కట్లపాములు, ఈ పీతలు ఇవన్నీ తగలబడాలంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నింపబడితే ఉంటే ఆ హృదయంలో ఉన్న శాపం అంతా పోతుంది, దరిద్రం అంతా పోతుంది, అభివృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదమే కలుగుతుంది. మరి నేటి దినాన్న ఈ ఉదయకాల ఆరాధనందు శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? నేటి దినాన్న చాలామంది ఎలాగుంటారు, అక్కడ విషయం ఉన్నా ఇదిగో ఉదాహరణకి ఇక్కడ గ్లాసు పెట్టి అది మంచినీరు అయితే మంచినీరు పెట్టొద్దు, విషయం అని బోర్డు పెట్టండి. ఉదాహరణకి విషయమే, దాంట్లో విషయం ఉందని పెట్టొద్దు, మంచినీరు అని పెట్టండి. బోర్డు పెడితే తెలియనంటే వాడు తాగి చేస్తారు. ఆత్మీయంగా హృదయంలో విషయం ఉంది, ఈ విషయం తొలగించుకోవాలంటే దేని వాక్యము ఎక్కించుకోవాలి బాగా. ఇంజెక్షన్, పవర్ఫుల్ ఇంజెక్షన్ చేస్తే ఆ విషయమంతా విరిచివేయబడుతుంది. ఇప్పుడు ఈ రోజులో చూడండి, ఎక్కడ చూసినా ఈ మధ్యన కుక్కలు 2 పిల్లలు, చిన్న పిల్లలు చంపేసినాయి అంట. ఆడుకునే పిల్లల్ని చీల్చి చెండాడి చంపేసినాయి అంట కుక్కలు. కుక్క కరిస్తే కుక్క కాటుకు మందు అని ఇంజెక్షన్ పవర్ఫుల్ తోటి వేస్తున్నారు. ఆత్మీయంగా సైతాని కాట్లు ఇవన్నీ, ఆ శాపం అవన్నీ తొలగించబడాలంటే వాక్యం అనే ఇంజెక్షన్ బాగా ఎక్కించుకోవాలి. హల్లెలూయా! వాక్యం అనే పవర్ఫుల్ ఇంజెక్షన్, మామూలు ఇంజెక్షన్ కాదు. వాక్యం అనే ఇంజెక్షన్ ఎక్కిందనుకో నిద్రపోతుంది అంతే. ఏముంటున్నాయి కొంతమంది చూడండి, ఆ నిద్రలో కూడా అరే వాడు 1,00,000 రూపాయలు ఇవ్వాలా, 1,00,000 రూపాయలు ఇవ్వాలా, 1,00,000 రూపాయలు ఇవ్వాలా, చక్రవడ్డీ వేసే వాళ్ళకి చక్రవడ్డీ ఇవ్వాలా, చక్రవడ్డీ ఇవ్వాలా. నిద్రలో కూడా ఒక కాలు వాళ్ళ నాన్న మీద అలగేసి పిల్లలు చాలామంది రకరకాలుగా నిద్రలో కూడా వాళ్ళు ఇంకంతే, నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటారు. అదొక శాపము. నిద్రలో కూడా ఎలా రావాలంటే హల్లెలూయా అన్నట్టు రావాలి, స్తోత్రం అన్నట్టు రావాలి. అలాగన్న పిల్లలు ఉన్నారు, అలాగన్న పిల్లలు ఉన్నారు. ఏముంటుంది, తుళ్ళిబళ్ళు వేస్తారు కూడా కొంతమంది. నెత్తి మీద ఒకటి ఏంటంటే చిన్నప్పుడు బయటే పడుకుండేవారు మంచాలు వేసుకొని, నవ్వారు మంచాలు అయ్యి. ఎవరికైనా గాలి పట్టిందంటే ప్రతి ఇంటింటి దగ్గర మూలలో ఉన్న చీపురు తెచ్చుకుని బాధపడేసేవారు. దయ్యం పోయేదాకా వాడు అంటే చీపులు ఇచ్చి కొట్టాలి. మనలో హృదయంలో ఉన్న దయ్యాలు పోవాలంటే వాక్యం అనే చీపురు, వాక్యంతో కొట్టాలి, వాక్యంతో సరి చేసుకోవాలి. ఈ వాక్యం ఇలా మాట్లాడుతుంది కదా, వాక్యం నన్ను గద్దిస్తుంది కదా, వాక్యం సరిచేస్తుంది కదా, వాక్యం అనే కర్రతో నన్ను బాతున్నాడు కదా, దేవుని స్తోత్రం అనాల, స్తోత్రం 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 అనాల. అబ్బా అబ్బా అన్నా సరే స్తోత్రం. గుండెల్లో గుచ్చుకుందంటే స్తోత్రం, దేవుడు నా హృదయంలో ఉన్న విషయం తొలగిస్తున్నాడు, స్తోత్రం అనాల. అలా కాకుండా ఓరుగా విసూరమంటూ ఉంటే వారికి ఏ ఆశీర్వాదాలు లేవు. హుషారుగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసు రావడానికి పిలిచాడు. అంతేగాని ఏ శాపం, ఉదాహరణకి నేనేదో గద్దించా, శిక్షించా, ఒకవేళ మందలించా, జాగ్రత్తగా ఉండు అన్నా, అది ఒక శాపం, నన్ను శపిస్తున్నాడు అనుకుంటున్నావా? అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే బుద్ధి లేనివాళ్ళు, బుద్ధి లేనిది అని అర్థం. అందుకునే కదా ఒక ప్రవక్త రాజు ఆ ప్రవక్త ఎప్పుడు నా గురించి మంచి మాట మాట్లాడు, ఎప్పుడు చూసినా శాపవచనం పలుకుతాడు అన్నట్లుగా ఆ ప్రవక్త మీద కోపగించుకున్నాడంట ఆ రాజు. ఆ మాట చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం. ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవాతో విచారణ చేయవచ్చును గాని అతను నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని ఎంత నాకు ద్వేషము కలదని యెహోషాపాతు అనగా. చూసారా, మీకాయా అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండు, ఇదిగో ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుందంటే మీకాయ మీద
కోపం పెట్టుకున్నాడు. ఎవరి మీదైనా కోపం పెట్టుకోవచ్చు, కానీ పరలోకానికి ఒక రాజమార్గం గురించి వివరించే వాడి మీద కోపం పెట్టుకుంటే నీ జీవితం చాలా అష్టకష్టాలు అయిపోవాలి. ఎవరి మీదైనా కోపం పెట్టుకో, కానీ దేవుని దైవ చిత్తానుసారంగా దేవుని పిలుపు, ఒక ఏర్పాటు, ఒక సంకల్పం, ఒక ఉద్దేశము, వారి ద్వారా దేవుడు ఉద్దేశాలు బయలుపరుస్తాడు అన్న వారిని ఆటంకపరిస్తే ప్రభు ఏమన్నా, నా కనుగుడ్డు ముట్టినట్టే, ఎవరైనా మిమ్మల్ని ముట్టారా, నా కనుగుడ్డును ముట్టినట్లే అన్నాడు. జాగ్రత్త సుమా. చూడండి, ఎంతోమంది ఈ మీకాయ మంచి చెప్తుంటే ఆ రాజు ఎప్పుడు చెడు చెప్తాడు. ఉంటే చెప్తాం, మార్చుకోండి 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 అని చెప్తాం. పిల్లలు తల్లిదండ్రులు లోబడండి అంటే, పిల్లలారా తల్లిదండ్రులు వంకర టెంకర యాశాలు అయ్యొద్దు అని చెప్తాం. మార్చుకోకపోతే ఏముంది, చెప్పేది మేము అని చెప్పకుండా ఒకవేళ అంటే అతనికి నష్టం అంట. యెహెజ్కేలు గ్రంథములో ఎవడైనాను పాపం చేస్తే వాడి గురించి నువ్వు చెప్పకపోతే అది సేవకుడికి నష్టం. అందుకని సేవకుడు ఏంటి, వాక్యం ద్వారా చెప్తా ఉంటాడు, ఇలాగ ఉండండి, ఇలాగ ఉండండి, ఇలాగ ఉండండి, ఇలాగుంటే క్షేమము. ఒకవేళ అలాగ ఉండకపోతే అతనికి నష్టము, ఆమెకు నష్టము. ఆ మాట చదువుదాము. యెహెజ్కేలు గ్రంథము 33 అధ్యాయం 6 వచనం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియో బాకా ఊతనందు చేత జల్లు అజాగ్రత్తగా ఉండుటయో ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణం తీయటయో తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. చూసారా, విచారణ చేశాడని చెప్తా ఉంటాం, మారకపోతే ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఎవరైనా సరే అందుకుని మరి మన మీద ఉన్న శాపములు తొలగించబడాలంటే దేని వాక్యం ఏమంటుంది, ఆయన మాట విను, ఆయనకు లోబడు, మంచి అభివృద్ధి కావాలి, దరిద్రం పోవాలి. ఇంట్లో ఏ దరిద్రమైనా ఉందా? నిద్రమొత్తుగల దరిద్రమా? ఆత్మలో నిద్రపోతున్నారా? ఆత్మలో నిద్రపోయే వాళ్ళు కనీసం కృతజ్ఞత కలిగి ఉండరండి. కృతజ్ఞత ఉండదు. ఇదొక శాపము. చూడండి, 10 మంది కుష్ఠరోగులు ప్రభు స్వస్థపరిచాడు, ఒక్కడ మాత్రమే కృతజ్ఞతకు లిస్టులో వాడు యోగ్యుడైన, మిగతా వాళ్ళు శాపగ్రస్తులే. ఆ 9 మంది శాపగ్రస్తులే. మరి మనం శాపగ్రస్తులుగా ఉన్నామా, దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ప్రశ్నించుకుందాం. 10 మందికి కుష్ఠం తొలగిపోయింది, ఒక్కడ మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చాడు. సంఘంలో ఎంతోమంది ఉంటారు, ఎన్నో మేలు పొందుకుంటారు, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. లేచి సాక్ష్యం చెప్పమ్మా అంటే అమ్మా లేచి దెబ్బలాడమ్మా వాళ్ళ మీద అంటే నేనెంత దెబ్బలాడినా అని మొత్తం మూడేసి మీదకి వెళ్తారు. హల్లెలూయా. అదొక శాపం. లేచి దేవుడి గురించి చెప్పమ్మా అంటే నాకు వణుకొస్తుంది, నాకు భయం అవుతుంది, నాకు కలవరం వస్తుంది. అసలు దేవుడి గురించి ఎలా? ఇలాంటి అవకాశం నాకు దొరికింది, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని ఊరేగించాలి, నా వీధిలో ఊరేగించాలి, నా ప్రాంతంలో ఊరేగించాలి. అసలు మీరందరూ దేవుడి కొరకు ఒక నిష్ట వైరాగ్యంగా ఉంటే ఈ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ దేశాలే మారిపోతాయి. అందరూ అలాగుంటే ఎప్పుడు చూసినా సరే అంత తిని బొక్కి ఎలాగుంటుందంటే బాగా తిని బొక్కి నాకివ్వ అంటే నేను ఇవ్వను అన్నట్టుగా దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఎన్నో మేలు చేసి అసలు ఈ అనుభవం ఉంటే అసలు మీరు ఆ టేస్ట్ వదలరు. దేవుని గణపరచడం అనేది ఏంటంటే దేవుని స్మరించు, దేవుని స్తుతించు, దేవుని గురించి సాక్ష్యం చెప్పు, దేవుడి గురించి నలుగులో ప్రకటించి, నీ వీధిలో దేవుడికి సువార్త ప్రకటింపచేయి. ఈ వీధిలో నా దేవుడి గురించి దేవుడి మాటలు చెప్పించాలి, అలా తీర్మానం చేయి. నీ హృదయంలో, నీ గదుల్లో, నీ ఇళ్లల్లో నీ మీద ఉన్న శాపం తొలగించబడుతుంది. నువ్వేం చేస్తావు? 10 మందిని తీసి ఆకాశరామన్న, సోరమ్మ, సుత్తువేలు వీళ్ళందరినీ రప్పించి, రకరకాల మనుషులన్నీ రప్పించి, వాళ్ళ కొరకు మీటింగ్, వీళ్ళ కొరకు ఈటింగ్, రకరకాల ఫ్రైలు చేసి దేవుడు పరిశుద్ధులు ఆ ఇంట్లోకి వస్తే దయ్యాలు పారిపోతాయి. స్తోత్రాలు చెప్పడం వల్ల, స్తుతులు చెప్పడం వల్ల నీ ఇంట్లో ఆ దరిద్రం పోతుంది. కొన్ని ఇళ్లలో గృహదేవతలు తెస్టేసుకుని ఉంటాయి.
మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. దయ్యాలు ఉంటే ఎలాగుంటే చిన్నదానికి పెద్దదానికి పోట్లాట్లే. బయట ఇంటి బయట కుక్కలు గొడవలు ఆడుకున్నట్లుగా బౌ 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 బౌ. ఈ వీధిలో కుక్కలు ఇంకో వీధికి వచ్చినండి అని మొదలు పెడుతుంది ఒక కుక్క. ఈ లోపల అని ఇంకో కుక్క మొదలు పెడుతుంది. మనం కుక్కలం కాదు. హల్లెలూయా. మనం దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సమూహం, దేవుడు ఏర్పరచబడిన సమూహం. మీకు ఆత్మజ్ఞానం ఉంటే, ఇంకిత జ్ఞానం ఉంటే రగిలించుకుంటారు. గుచ్చబడిన వారే మారు మనసు పొందుతారు. ఈ మారు మనసు ఒక పశ్చాత్తాపం లేదనుకోండి, మారు మనసు ఏమి రాదు. ఆ చెప్పేవాళ్ళ మీద ఆమోసు గ్రంథంలో చెప్పిన బుద్ధి చెప్పుచున్న వారి మీద వారచూపులు చూస్తారు అన్నట్టుగా వారచూపులు చూస్తారు. ఒక మెల్ల కన్ను వేసుకొని 3.5 కన్ను వేసుకొని చూస్తూ ఉంటారు. ఇలాగ అయిపోయి చెప్తా ఆ టైపులో ఉంటారు. బుద్ధిమంతుడైతే చాలా నిశ్చయంగా, అవును దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకోవాలి, ఇంకెంతకాలం ఆత్మలో చచ్చిపోయినట్టుంటా, ఆత్మలో బ్రతికించాలి, నా దేవుని ఊరేగించాలి, నా దేవుడి గురించి 10 మందిలో చెప్పాలి, నా దేవుని మహిమపరచాలి. కొంతమంది ఆలోచన జ్ఞానం అలాగా ఉంటుంది. నిశ్చయంగా అలాంటి పిల్లలకు తప్పనిసరిగా ఆశీర్వాదాలు వస్తాయి, తప్పనిసరిగా దీవెనలు వస్తాయి. మనం నిద్రపోకూడదు, మేలుకోవాలి, మేలుకొని ఉండాలి. మేలుకుంటేనే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఏ మాట చెప్పినా ఇదిగో నేనున్నానయ్యా, నన్ను పిలువయ్యా, నన్ను వాడుకోవయ్యా. ఏమంటున్నాడు యెషయాలో? ఇదిగో నేనున్నా, నా నిమిత్తం ఎవడు పోవును, నా సేవ ఎవరు చేయను, నా పనులు ఎవరు చేయను, నా పనులు ఎవరు చేస్తారు అంటే ఇదిగో నేనున్నానయ్యా. ఆ మాట చదువుదాము. యెషయా గ్రంథము 6:8. అప్పుడు నేను ఎవని పంపిదనో మా నిమిత్తం ఎవడి పోవునని ప్రభు సెలవీయగా వింటినే, అంతటి నేను చిత్తగించము నేనున్నాను, నన్ను పంపుమనగా. చిత్తగించమయ్యా, నేనున్నానయ్యా. శాపం ఉందంటే దేవుడు పనులు కూడా తప్పించుకుని పోతారు. ఎవరి మీదన్నా దేవుడు శాపం ఉందంటే పనులు చేయకుండా తప్పించుకుంటారు. వారు శాపగ్రస్తమైన లిస్టులో ఉన్నారు. మరి ఏ లిస్టులో ఉన్నాం మనం? శాపగ్రస్తమైన లిస్టులో ఉన్నవారు ఎవరంటే చెప్పనా, దేవుడు పనులంటే తప్పించుకుని పోతారు, పనులు చేయరంతే. శాపగ్రస్తులు. ఈరోజు మన మీద ఉన్న శాపము తొలగించబడుతుందని ప్రభు మనతో ఉదయకాల అంశంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ శాపములైనా సరే, ఏ శాపములైనా తొలగించబడితే, పరిశుద్ధ గ్రంథంలో శాపం గురించి లేదా? కొంతమంది మాట్లాడితే శాపం వస్తుంది ఆయనకి, మాట్లాడితే అలగరా, తిన్నగా ఉంటే తిన్ననైన వాక్యాలు వస్తాయి, అష్టవంకలుగా ఉంటే అష్టవంకల వాక్యాలే వస్తాయి. శాపం గురించి రాయబడలేదా? లేదా బైబిల్లో? చదవండి. ఎక్కడ? మలాకీలో లేదా? శాపగ్రస్తులు అంటున్నాడు. ప్రేమమయులు అని ఏమన్నా అన్నాడు? శాపగ్రస్తులు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ మాట చదువుదాము. మలాకీ గ్రంథము 3:10. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరు శాపగ్రస్తులు. దేవుడు అలా ఎందుకన్నాడు? దశమ భాగాలు దేవుడి సొమ్ము, ప్రథమ ఫలం ఇవన్నీ ఎగ్గొడితే శాపగ్రస్తులు అన్నాడు. నేను చెప్తున్న మాట కొంతమంది కోపం వస్తుంది. పైకి కోపం లేకపోయినా హృదయంలో అన్నం ఉడికినప్పుడు మూత చూసారా? అన్నం వండుతాం కదా, మూత ఎలాగా ఆ ఆవిరికి వేడికి ఎక్కువైపోయి మూత టక్ 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 అని కొట్టుకుంటుంది. కొంతమందికి ఈ వాక్యం విరోధంగా, సేవకుల మీద, దేవుడు వాక్యం మీద విరోధంగా ఉన్నారనుకో, వాళ్ళ హృదయంలో ఎలాగుంటుందో టక్ 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 టక్. పళ్ళు లోపల, పైకేమో సోత్ర లోపడేమో పళ్ళు పట్ట 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 పట్ట. ఆ తెనాల్లో ఒక దయ్యం పట్టింది ఒక ఆమెకు, అంతే. ఇలాగంటుంది. పళ్ళేం పట్ట పట్ట అంటుంది. ఆమెకు చెప్పాను, అమ్మ బాప్తిసం తీసుకోమంటే తీసుకోదంట. అన్నీ తగిలించుకున్నాం. మనం వెళ్ళడం, ప్రార్థన చేయడం, దయ్యం పోవడం, మళ్ళీ తగిలించుకోవడం, మళ్ళీ ప్రార్థన చేయడం, మళ్ళీ తగిలించుకోవడం. ఒక శాపం. కొంతమందికి ఎన్ని దయ్యాలు వదిలించినా దేవుడు వాళ్ళు ఉండాలి, కానీ శాపంలోనే ఉంటారు కొంతమంది. శాపగ్రస్తులు అని ఉంది. అందుకనే మీరు వాక్యం విని ఏదో వెళ్ళిపోవటం కాదు,
ఏదో ఆ వాక్యము దేవుడు నాతో మాట్లాడాడే, ఈ శాపం గురించి మాట్లాడుతున్నాడే. ప్రభు ఏమంటున్నాడు? యెహోషువ గ్రంథంలో కూడా శాపగ్రస్తమైనది వారిలో ఉండటం వలన, ఆకాను శాపగ్రస్తమైనది ఉంచుకోవడం వల్లనే కదా దేవుని ఉగ్రత వచ్చింది. నాలో ప్రభు అలాంటి శాపగ్రస్తమైన ఉన్నదా? ప్రశ్నించుకోవాలి. ఆత్మలో ఎలిగేవాళ్ళు, ఆత్మలో రగిలించబడే వాళ్ళకి ఈ బుద్ధి ఆలోచన వస్తుంది. ఆ మాట చదువుదాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. చూసారా, దేవుడు కోపగించాడు, శాపం రప్పించాడు. చూసారా, గెహాజీకి ఆశీర్వాదం రావాలి, కానీ శాపం వచ్చింది. మరి ఎలాగొచ్చి నేను చెప్పుకుంటాను, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకరు శాపం ఎలాగుంటుంది? దేవుడు ఎంత ఇచ్చినా సరే పిసనగొట్టుతనం, పిసినారులు. ఈ పిసినతరం అనేది కూడా శాపమే. పిసనగొట్టుతనం, పిసనగొట్టులు, పిసినారండి, పిసినారి అంటారు. దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తున్నాడు. మంచి బట్ట కట్టుకో, మంచిగా ఉండు, మంచిగా అన్ని విషయాల్లో ఎంతో ఉండు, నిష్ఠగా ఉండు. పిసనగొట్టుతనం, పిసినారిగా ఉంటారు. వచ్చిన డబ్బు అంతా కూడా మొత్తం డబ్బు వడ్డీ పెరగాలి, వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి చక్ర వడ్డీలు ఇచ్చి. కొంతమంది మన పిల్లల్లో లేరులేండి వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, అక్కడక్కడ ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. ఎంతోమంది శాపగ్రస్తంగా ఉంటారు. అందుకని దేని వాక్యం ఏమంటుంది? పిసినతనముగా ఉండకయు. పిసినారితనంగా ఉండడం కూడా శాపమే. ఆ మాట చదువుదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళముగా అయ్యవలను. పిసినతనంగా ధారాళంగా, పిసినతనంగా ఉండవద్దు. రకరకాల పిసినతనంగా ఉంటుంది. దేవుడు ఇచ్చిందే దేవుడికి ఇవ్వడానికి పిసినతనం, మళ్ళీ డబల్ ఇస్తాడని దేవుడు ఆలోచన వారికి ఏమి రాదు. అసలు మీరు ఈ కొన్ని విషయాలు ఈ శాపగ్రస్తమైన ఆలోచించి వివేకం కలిగి ఉంటే తప్పనిసరిగా ఆ వివేచన కలిగి ఉన్న పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడు, కానీ శపించడానికి పిలవలా. మనకు ఆశీర్వాదాలు రావడానికి పిలిచాడు. ఎందుకు రావడంలా అడుగుతున్నారు అసలు. నెంబర్ 1 నిద్రమత్తు. నిద్రమత్తు వలన శాపము. పిసినారితనంగా ఉండడం వలన శాపము. దేవుడిచ్చిన డబ్బు అది దశం భాగాలు దొంగలుగా ఉండడం వలన శాపము. దేవుడు ఆశ్చర్యమైన కార్యం, కృతజ్ఞత లేనివారు శాపగ్రస్తులు. 10 మందిని దేవుడు ముట్టాడు, ఒక్కడు మాత్రమే వచ్చాడు. మిగతా 9 మంది శాపగ్రస్తుల లిస్టులో ఉన్నారు. కృతజ్ఞత లేని వారు శాపగ్రస్తులు. మరి తీర్మానం చేసుకుని నేను ఆ శాపగ్రస్తమైన లిస్టులో ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటారా? అలా ప్రార్థన చేసుకుంటారా ఎవరైనా? మేము అలా చేసుకోవాలి. మా ఇంట్లో దరిద్రం ఉంటుందయ్యా, దరిద్రం ఉంటుందయ్యా. సరే, ఒకరోజు వచ్చింది, ఒకరోజు రోగం వచ్చింది, 1 నెల వచ్చింది, 2 నెలలు వచ్చింది, లేదంటే అప్పుడప్పుడు వచ్చింది. ప్రతిరోజు 366 రోజులు రోగం 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 అంటే అది కూడా ఒక శాపం లాంటిది నా దృష్టిలో. నాకు ఫోన్ వస్తుంది, అయ్యా ప్రార్థన చేయి. మళ్ళీ 2వ రోజు అయ్యా ప్రార్థన చేయి, అయ్యా ప్రార్థన చేయి. ఇసుకొచ్చేసి నువ్వు సరిగా ప్రార్థన చేసుకో. సరే, 1 రోజు వచ్చింది, 1 నెల వచ్చింది, ఏదో ఒకసారి వచ్చి పోయింది. సరే, సాధారణంగా నీకైనా నాకైనా మనిషికి అన్నాక ఎవరికైనా రోగాలు వస్తాయి. నాకు రాకుండా ఉంటుందా? నీకు రాకుండా ఉంటుందా? పరిశుద్ధులు అనబడే వారికి వస్తుంది, పాపాత్ములు అనబడే వారికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కానీ నిత్యము రోగాలతో ఉంటే అదొక శాపం లాంటిది. ప్రతిరోజు రావడం అదొక శాపం లాంటిది. దాని కొరకు ప్రార్థన చేయాలి. దేవుడి విషయంలో నేను ఎక్కడో అజ్ఞానంగా ఉన్నాను, దేవుడి విషయంలో ఎక్కడో పాపం చేస్తున్నాను, అందుకనే నా కుటుంబానికి నాకును ఈ దరిద్రమైన శాపము, రోగాలని శాపము, ఇబ్బందులని శాపము, ఈ శాపం కొట్టివేయబడాలి. యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడాలంటే మనం లోబడాలి.
మనం లోబడకుండా ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి? శాపము గురించి కూడా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా ఈ ఆశీర్వాదములన్నీ మేము ఎదుకొచ్చును, ఈ శాపములన్నీ మేము ఎదుకొచ్చును అంటున్నాడు. ఆ మాట, ఈ శాపములన్నీ ఎందుకు వస్తున్నాయి? నా మాట వినకపోవటం వలన అంటున్నాడు ప్రభు. ఆ మాట చదువుదాము. 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఈ శాపములన్నీ ఆశీర్వాదాలు వస్తాయి, శాపములు వస్తాయి. మరి మనం శాపములు పొందుకునే లిస్టులో ఉన్నామా? ఆశీర్వాదాలు పొందుకునే లిస్టులో ఉన్నామా? ఒక్కసారి ఆశీర్వాదాలు పొందుకునే లిస్టులో ఉన్నామా, లేదా శాపములు పొందుకునే లిస్టులో? ఏ లిస్టులో ఉన్నాము? తీర్మానం చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ఒకవేళ వాక్యానికి ఒకవేళ వ్యతిరేకంగా, చూడండి, ఆనాడు పౌలులు, శీలలు కానీ, పేతురు కానీ ప్రసంగాలు చేస్తుంటే రాళ్ళు రువ్వి స్టీపెన్ దేవుడి గురించి చెప్తా ఉంటే రాళ్ళు వేశారంట సైనికుల మీద. వాళ్ళు ఏదైనా ఆశీర్వాద లిస్టులో ఉన్నారా? శాపగ్రస్తమైన లిస్టులో ఉన్నారు. యేసయ్య దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ పరిసయ్యులు, సద్దుకాయలు ఎంతోమంది వారి శాపగ్రస్తులు కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? తిడుతున్నాడు, శాపగ్రస్తులారా అన్నట్టుగా రకరకాలుగా తిడుతున్నాడు. మరి ప్రభువు దేవుడి గురించి చెప్తుంటే వారు విన్న కొంతమంది అయితే శాపగ్రస్తమైన లిస్టులో ఉన్నారు కనుక మారు మనసు పొందలేదు. సిలువేయండి. ఈ రోజుల్లో ప్రభు గురించి, ప్రభు బోధ గురించి, ప్రభు ఎలాగుండాలంటే సిలువేయండి అలాంటి వాళ్ళని రానివ్వద్దు. మంచి చెప్తే చాలామందికి నచ్చదు. ప్రభు ఏమంటాడు? ఆ నిర్గమకాండంలో ఉన్న తల్లి బలి పశువును అంటే చర్మం ఒలిచి ఒక్కొక్క అవయవం ఎడదీసి అదంతా తీసి అప్పుడు దేవుడికి హోమంగా అయితే అప్పుడు దేవుడు అంగీకరిస్తాడంట. ఆ మాట చదువుదాము. లేవియాకాండము 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకుడైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అగినట్లు యాజకుడు దాన్నంతయు బలిపీఠం మీద దహింపవలెను. చూసారా? ఆ పశువుని దేవుడు పాత నిబంధనలో ఆ పశువుని దేవుడు బలివ్వాలంటే వాళ్ళు ఏం చేసేవారు? ఆ లేవీలు ఏం చేసేవారు? ఆ పై చర్మం ఒలిచి అవయవాలన్నీ ఎడదీసి ప్రేగులన్నీ కడిగి శుభ్రం చేసి సమస్తం అప్పుడు దేవుడికి హోమంగా ఇచ్చేవారు పాత నిబంధన కాలంలో. ఆత్మీయంగా క్రీస్తు ఎదుట నిలబెట్టాలంటే వాక్యం చేత ఈ హృదయంలో ఉన్న పస, ఈ హృదయంలో ఉన్న చేదు, ఇవన్నీ లేవీల ద్వారా సరి చేసుకునేది ఉంటుంది. చేదు కట్టు అని ఉంటుంది. చేదు కట్టు తినకూడదు సుమా, అది చేదు తిన్నామంటే కూరంతా చేదైపోతుందని చేదు కట్టు తిన్నెవరు? చేదు కట్టు తినము. ఆత్మీయంగా అంత చేదంతా పేగులు చూడండి, పొట్ట మేకపొట్ట ఏదో అంటారు కదా, కూర ఏదో చేస్తారు, శుభ్రంగా చేస్తారు, అప్పుడు తింటారు. ఆత్మీయంగా దేవుడికి మనం దేవుని ఎదుట సంపూర్ణంగా మార్చబడాలంటే వలవబడాలి, వాక్యం ద్వారా శుద్ధి చేయబడాలి, కడగబడాలి, తోమబడాలి. ఏ అన్న ఉతికేటప్పుడు మామూలుగా కొన్ని ఆయిల్ పెయింట్లు ఎలాంటి వదలు, అలాంటప్పుడు కిరోసిన్ ఉపయోగిస్తారు, కొన్ని నిమ్మకాయ ఉపయోగిస్తారు, కొన్ని మధ్యన రకరకాలైన వచ్చినాయి కెమికల్స్ వచ్చినాయి. ఎంత నల్లటిది అయినా ఆ రంగు అయినా తెలుపుగా అయిపోయేటట్టుగా, అంటే ఆ మచ్చలు తొలగిపోయేటట్టుగా ఆత్మీయంగా మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాపములన్నీ ఎరవగొట్టబడాలి, నలగొట్టబడాలి, చెదగొట్టబడాలి.
ఎలాగుంటుంది? దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె అన్నట్టుగా వాక్యం చేత దంచబడాలి. క్రొవ్వు పట్టినలాగా నన్నెవ్వరు ఏమనకూడదు. ఇది ఒక శాపము. గెహజీ ఏమంటున్నాడు? ఎక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళాను? దాసుడా, నేను ఎక్కడే ఉన్నా. నయమాని ఏమంటున్నాడు? రౌద్రుడై. ఇదొక శాపము. ఎవరైనా ఇటు రీతిగా వాక్యానికి, దేవుని పరిశుద్ధులకి తిరుగుబాటు చేస్తే శాపం అది. ఏమంటున్నాడు? లేవి సిమ్యోను లేవి అనువారు వారు కోపము బహు వేంద్రమైనది, అది శపించబడినది, శాపగ్రస్తమైనది. ఆ కోపం శాపగ్రస్తమైన కోపం, శాపములో ఉన్నారు అన్నట్లుగా ఆ మాట చదువుదాము. ఆదికాండము 49 అధ్యాయము 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. చూసారా? కోపం ఒక శాపం లాంటిది. ఇప్పుడు పలు విధమైన శాపముల గురించి మనం చెప్పుకున్నాం. తిరుగుబాటు కూడా ఒక శాపం. కోప్పడుతున్నామా? ఒక శాపం. పిసినారితనంగా ఉంటున్నామా? ఒక శాపం. దేవుని దశంభాగం ఎగ్గొడుతున్నామా? అది ఒక శాపం. నిద్రమత్తుతో ఉంటున్నామా? అది ఒక శాపం. మరి ఆ శాపాలన్నీ తొలగించి నన్ను వెలుగుమయంగా నా జీవితాన్ని వెలిగించాలి. ప్రార్థించదు. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా, గడిచిన 4 మాసములు మీ కృపారకులు మమ్మల్ని కాచి కాపాడి ఈ 5వ మాసంలో మొదటి పునరుద్ధాన కూటంలో ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి, మీ కృపతోను మీ కనికరతోను మీ సమకాన్ని తోడుకొని తీసుకొచ్చి మీరు ఎదిగి వచ్చి నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన కనుక నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన వాక్యంతో వాగ్దానంతో మీరు మాతో మాట్లాడి తండ్రి, అనేకులు మీరు హెచ్చరించినందుకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా, అనేకులు ఆత్మలో నిద్ర కలిగి దరిద్రులుగా ఉన్నారని, తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారని, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారని మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మలో ఉన్న దరిద్రం తొలగించిన తండ్రి, నిద్రమత్తును తొలగించిన తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మేలుకొని ఆత్మలో మేలుకొని తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుతూ మిమ్మల్ని ఆనందింపచేస్తూ సంతోషింపచేస్తూ ముందు సాగిపోవటానికి సహాయం చేయండి ప్రభా. శాపాలు తండ్రి మీరు ఆశ్రయంగా మార్చే దేవుడు తండ్రి, ఎవరెవరు ఎటువంటి శాపాల్లో ఉన్నారో ఆ శాపం నుంచి యేసునామములో గొప్ప విడుదల కలిగి చేయండి ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా మార్చను తండ్రి. ఈ కూటాన్ని మీరు ఆస్వాదించారు, ప్రతి ఒక్కరు మీరు ఆస్వాదించారు. వారి జీవితాలు, వారి కుటుంబాలు మీ కార్యాలు జరిగించి సంఘమందరి పరిశుద్ధపరిచి మీ మహిమకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన మా ప్రభువా, మీ ఘననామానికి కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల ఆరాధన, పాటలు, వాక్యములు, ఆత్మారాధన అన్ని విషయాలు తోడండి. నీ వాక్కుల ద్వారా మాట్లాడి మా ఆత్మలు బలపరిచారు. అందుకొరకే స్తోత్రం. కడవరకు నీ ప్రేమ కనికరములో కటాక్షములో నడిపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. విజయోత్సవాలతో బిడ్డలందరినీ నడిపించి మమ్మల్ని నడిపించి నీదు కార్యాలు చేయడానికి మమ్మల్ని నూతనపరచండి, బలపరచండి. నీ కొరకు సాక్షులుగా ప్రతి వారిని నిలబెట్టండి. మహిమగల కార్యాలు జరిగించండి. ఇప్పుడు నాయనా, ప్రతి వారి కుటుంబంలో ఉన్న ఆ దరిద్రము అంతా, శాపం అంతా తొలగిస్తున్నందుకే స్తోత్రం. ఆశీర్వాదం ఇచ్చినందుకే స్తోత్రం. గొప్ప కార్యాలు జరిగించినందుకు స్తోత్రం తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి.